వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తడం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రంజిత. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసే రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8,000 నుంచి 9,000 ధర పలుకుతున్నాయి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. నువ్వుల పంటలో కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 2 రంగుల్లో దొరుకుతుంది మనకి నువ్వుల పంట. ఒకటి గోధుమ రంగు, రెండవది తెల్ల రంగు. గోధుమ రంగులో కనుక చూసుకున్నట్లయితే యలమంచిలి 66 అనేది రబ్బీ పంటకి చాలా అనుకూలం. తెల్ల రకాలలో కనుక చూసుకున్నట్లయితే శ్వేత అనొకటి, శ్వేతాతిల్ అని దొరుకుతుంది, లేదంటే రాజేశ్వరి అని కానీ. ఈ 3 రకాలలో ఏదైనా కానీ, గోధుమ రంగు కానీ తెలుపు రంగు కానీ ఏదైనా రైతులు వాడుకోవచ్చు. మనకి ఏ రకమైనా కానీ ఎకరానికి 2.5 కిలోల చొప్పున మనకి విత్తనం సరిపోతుంది. విత్తనం విత్తుకునే కన్నా ముందు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ నువ్వుల పంట కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం దీన్ని రబీలో ఇప్పుడు జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు దీన్ని విత్తుకోవచ్చు. దీని నేలలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి నీరు నిలవని నేలలు, ఆమ్ల గుణము, క్షారగుణము వంటి గుణాలు లేని నేలలు కనుక చూసుకున్నట్లయితే దీనికి బాగా అనుకూలం. ఈ విత్తనాన్ని మనం 1కి 3 వంతుల ఇసుకతో కలిపి మనం గుంటక వెనకాల గొర్రుతోటి సాళ్లల్లో గనక 30 సెంటీమీటర్ల వరుసల మధ్యలో మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో కనుక విత్తుకున్నట్లయితే సమానంతమైన డెన్సిటీ ఉంచుకోవచ్చు. 2 సార్లు మనం కల్టివేటర్తో దున్నుకొని తర్వాత రోటోవేటర్తో చదును చేసుకొని నేలని మెత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నువ్వు విత్తిన తరువాత 48 గంటల్లోపు కలుపు నివారణకు అలాక్లోర్ 5 మిల్లీలీటర్లు లేదా పెండిమిథాలిన్ 6 నుంచి 7 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొదటి తడి ఇచ్చిన తరువాత పిచికారీ చేయాలి. పైపాటుగా ఎరువులను, నీటిని సకాలంలో అందించాలి. మనకి నువ్వుల పంటలో సాధారణంగా మనకి ఎరువుల్ని నత్రజని, భాస్వరం, పొటాష్ మూడు రూపంలో ఇస్తాం కాబట్టి నత్రజని ఒక 24 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోలు. ఈ మూడింటిని విత్తే సమయంలో ఆఖరి దుక్కులో విత్తే సమయంలో కానీ లేదంటే ఆఖరి దుక్కులో కానీ వేసుకోవచ్చు. తర్వాత విత్తిన 30 రోజులకి 18 కిలోల నత్రజనిని యూరియా రూపంలో కనుక ఇచ్చుకోవచ్చు. తర్వాత 20 నుండి 25 రోజులకు ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకి నీరు పెట్టడానికి కానీ లేదంటే కలుపు నుంచి కానీ మనం పంటని కాపాడుకోవచ్చు. నువ్వుల పంటలో కనుక సస్యరక్షణ చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి నువ్వుల పంటలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది అని అంటే రసం పీల్చే పురుగులు వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. డైమిథోయేట్ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి నివారించుకోవచ్చు. ఇంకొకటి కాయ గట్టిపడిన తర్వాత మనకి కాయ తొలచు పురుగు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీని నివారణ కనుక మనకి క్లోరాంట్రనిపోల్ అంటే కొరాజిన్ అనేది 1 లీటర్ నీటికి 0.3 ml చొప్పున కలుపుకొని 200 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లు అయితే మనకి ఈ కాయ తొలచు పురుగు నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు. నువ్వు పంటను సరైన పక్వదశలో కోయటం చాలా ముఖ్యం. దఫదఫాలుగా కోతలు జరిపితే నాణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చు. నువ్వుల పంట యొక్క కోత కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఆకులు వచ్చేసి పసుపు రంగుగా మారిన తర్వాత లేదంటే 75% వరకు కాయలు పసుపు రంగులోకి మారి కిందగా ఉన్న కాయలు కొంచెం పగిలినప్పుడు ఆ దశలో కనుక మనం కోసుకోవడానికి అది అనుకూలమైన సమయం. ఈ విధంగా కనుక నువ్వుల పంట సాగు చేసినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి సాధించుకోవడం జరుగుతుంది.